హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక 1/2 kg కాకరకాయని తీసుకొని ఇలా సైడ్స్ కట్ చేసి నీట్గా రెడీగా పెట్టుకోవాలి. వీటిని సర్కిల్స్లా కట్ చేసుకొని దీని మధ్యలో ఉన్న గింజల్ని తీసేసి ఇలా చక్రాలలాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక 5-6 టేబుల్ స్పూన్స్, అంటే మరీ డీప్ ఫ్రైకి కాకుండా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని దాంట్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొన్నిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి కొన్నిగా. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని సపరేట్గా వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిల్లోనే ఒక 5 to 6 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసి వీటిని పక్కకు పెట్టి చల్లార్చాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, వీటన్నిటినీ కూడా మిక్స్ చేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి. హైలో పెట్టి ఫ్రై చేయకూడదండి, చేస్తే దాని టేస్ట్ మారిపోతుంది. వీటిని కూడా చల్లార్చుకొని ఇలా గ్రైండ్ చేసి ఉప్పు కారం కలిపి మెత్తగా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వీటిని ఇందాక ఫ్రై చేసిన ఈ చక్రాల్లో ఫిల్ చేసి మిగిలిన అదే ఆయిల్లో మనం మళ్ళీ ఒక్కసారి ఒక 10 minutesకు ఇలా ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. అన్ని చక్రాలని కూడా ఇలాగా ఈ పేస్ట్ తోటి ఫిల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వీటన్నిటిని ఇలాగా మళ్ళీ ఒక 10 minutes ఆయిల్లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకొని ఈ కలర్ వచ్చినాక వాటిని దించుకోవాలి. ఇప్పుడు మన కాకరకాయ ఉల్లికారం రెడీ.